స్పోర్ట్స్ పర్సన్స్లో కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా సార్, వాటి కారణాలు ఏంటి? ముఖ్యంగా స్పోర్ట్స్ పీపుల్ ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ ఇవి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ ఆటలు. ఈ 3 ఆటల్లో యాక్టివిటీస్ అన్నీ ఏముంటాయి? ఓవర్ ద షోల్డర్, అంటే ఎక్కువ చేతుల్ని పైకి లేపుతారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఫుల్గా ఉంది జనాల్లో, చిన్నప్పటి నుంచి ఉంటుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీతో ఫస్ట్ అయ్యే ప్రాబ్లం ఏంది? ఫ్రోజన్ షోల్డర్. ఇమాజిన్ ఒక బౌలరు మామూలు వాడికి ఫ్రోజన్ షోల్డర్ లేకపోతే అలా ఎత్తి బౌలింగ్ స్ట్రైట్గా 12 o'clock పొజిషన్ నుంచి బాల్ వేసేవాడు. ఇప్పుడు మీరు టీవీ చూస్తే బౌలర్లు అందరూ పక్క నుంచి ఇసిరేస్తున్నారు. అసలు బౌలింగ్ ఎవరు చేస్తున్నాడు? అందరూ ఇసిరేస్తున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ ఆడేవాడు కూడా ఓవర్ ది హెడ్ బాల్ని ఆడాలి, వాళ్ళందరూ వంకరగా ఆడుతున్నారు. ఎప్పుడైతే మీ భుజం సరిగా పనిచేయటం లేదో మీరు ఏం చేస్తున్నారు? సెంటర్ ఆఫ్ గ్రావిటీని షిఫ్ట్ చేస్తున్నారు. చాలా మంది ప్లేయర్స్కి ఈ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ ఉంది. అయితే ఆ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్టు, స్పోర్ట్స్ ఆర్థోపెడిషియన్స్ ఇంజురీని మేనేజ్ చేస్తున్నారు, పెయిన్ని మేనేజ్ చేస్తున్నారు, డిసీజ్ని మేనేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందని అసెస్మెంట్ చేయడం లేదు. రూట్ కాజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది యంగ్ ప్లేయర్స్లో 19 years 22 years వరకు చాలా క్రికెట్ బౌలర్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి మంచి అసెస్మెంట్ చేయాలి వాళ్ళు ఫస్ట్. తర్వాత మనం డిస్కస్ చేసినట్టు 6 నియమాలు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వాడు ఎండలోనే పోడు కదా, క్రికెటర్ ఎండలో పోతున్నాడు, ఆడుతున్నాడు, కానీ వాడు ఫుల్ షర్ట్ వేసుకుంటున్నాడు, ముఖానికి తెల్లది పూసుకుంటున్నాడు, హెల్మెట్ వేసుకుంటున్నాడు, వాడికి ఎండ ఏం తగలటం లేదు. ఎండలో ఆడే ప్లేయర్స్ కూడా ఎండ తగలటం లేదు. టెన్నిస్ ప్లేయర్స్ కొంతవరకు బెటరు, కానీ 6 నియమాలు సరిగా లేకపోతే, సేమ్ మనం డిస్కస్ చేసినట్టు నేటివ్ డైట్ సరిగా లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ని ప్రతి ప్లేయర్లో చిన్నప్పుడే గుర్తుపట్టాలి. ఇది నేను అయితే చాలామంది వేల సంఖ్యలో చూస్తున్నాను. అందరు పిల్లలకు ఉంది, టెన్నిస్ ఆడేవాళ్ళకి, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళకి. వీళ్ళకి ఏముంది, కొత్తల్లో బాగానే ఉంటుంది, ఒక 3-4 years జర్నీ తర్వాత స్లోలీ ఇంజురీస్ మొదలైపోతాయి, ముఖ్యంగా నడుము, మెడ. సో మంచి ప్రాపర్ అసెస్మెంట్, ప్రాపర్ ప్లానింగ్, తర్వాత అవసరమైతే మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలి వాళ్ళకి రికవరీకి. మనం ఎంతసేపటికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ మధ్యలో రికవరీ లేకపోతే మసలు ఎట్లా పెరుగుద్ది? సో రికవరీ, వర్క్ రెస్ట్. వారంలో సండే ఎందుకు ఇస్తాం మనం ఫ్యాక్టరీస్కి? టు రికవర్ అన్నమాట. సో అది ఇస్తే వాళ్ళని మనం తగ్గించవచ్చు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్.